కలెక్టర్ గారి దగ్గర కూర్చున్నామండి. కలెక్టర్ గారు కూడా బిజినెస్ వాళ్ళని, తర్వాత ఈ పొల్యూషన్ వాళ్ళని, ఆ తర్వాత ఈ రెవెన్యూ వాళ్ళని, ఆ తర్వాత ఏపీఐసి వాళ్ళని, వీళ్ళందరినీ కూడా కేకేసి ఆ 7 కూడా ఒక కమిటీ కింద చేసి ఆర్డీఓ గారిని చైర్మన్గా పెట్టి ఆ కమిటీ కూడా ఇక్కడికి వచ్చిందండి. స్పాట్కి వెళ్ళారు. స్పాట్కి వెళ్ళి పరిశీలించారు. ఆ ప్లాంట్లోంచి పైప్ లైన్లు సముద్రంలోకి వెళ్ళడం కూడా చూశారు. అవన్నీ చూసిన తర్వాత రిపోర్ట్లన్నీ ఇచ్చారండి. రిపోర్ట్లన్నీ కూడా మాకు అనుకూలంగానే ఇచ్చారండి. మత్స్యకారులకి నష్టం ఉందని చెప్పేసి ఇచ్చారండి రిపోర్ట్లన్నీ. అయినా కాడికి 2 నెలల్లో కూడా మమ్మల్ని అలాగా 15 సార్లు తిప్పించుకున్నారండి. గత 3 రోజులుగా మేము ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నాము. రోజుకి చేస్తున్నప్పటికీ మాకు ఏ రాజకీయ నాయకులు కానీ ఎవరు కానీ మమ్మల్ని ఏం పట్టించుకోలేదండి. ఇప్పుడు ఇంకా సరైన హామీ ఇవ్వలేదు. ఈసారి మాకు సరైన హామీ ఇస్తేనే మేము ఇక్కడి నుంచి కదులుతాము.